దర్శించుకొని మరి లేచిన మర్రి చెట్టు దేవస్థానం వద్ద మరి భక్తులు భారీగా వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరి అంతేకాకుండా గత 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయడం మా ముక్కల్ గ్రామాభివృద్ధి కమిటీ తరఫున చేయడం జరిగింది. మరి భక్తులు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మరి చాలా మంది వారు మొక్కుకున్న కోరికలను తీర్చడానికి కోసం ఒక ముడుపు కట్టి మరి వారి కోరికలు తీరిన తర్వాత వారికి తగినంత మరి వారికి తోచిన విధంగా కట్ట కానుకలు సమర్పించుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ వారందరి భక్తుల ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఇంత అభివృద్ధి కావడానికి మరి ముక్కల్ గ్రామాభివృద్ధి కమిటీ చాలా తోడ్పడింది. వారికి సహకారంగా ముక్కల్లోని గ్రామస్తులు అందరూ చాలా సంతోషంగా మరి ఇక్కడికి వచ్చి ఈ 2-3 రోజులు ఇక్కడ జరుపుకుంటా ఉంటారు. అంతేకాకుండా ఈ శివరాత్రి పర్వదినాన్ని ముగించుకొని రేపు ఒక్కబొద్దులు ఇడిచేవారు మరి ఇటు నిర్మల్ జిల్లా కానీ, ఇటు కరీంనగర్ జిల్లా కానీ, ఇటు ఆదిలాబాద్ బాధ జిల్లా కానీ మొత్తం ఇక్కడికి అన్నదాన కార్యక్రమానికి వస్తారు. మరి ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి మరి మా గ్రామస్తులు అందరూ తలో చేసి మరి 40 నుంచి 45 గిట్టాల వరకు అన్నదానం జరుపుతారు. కాబట్టి భక్తులందరూ ఈ సంవత్సరం కూడా వచ్చి అందరూ ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి శుభ సందర్భంగా మా ముక్తాల్ గ్రామంలో లేచిన మర్రి చెట్టు శివలింగేశ్వర స్వామి కళ్యాణము మరియు జాతర, అలాగే రేపు గత 5 రోజులుగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 5 రోజులుగా రేపు అన్నదాన సత్రం కూడా ఉంది కనుక వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ముక్కాల గ్రామానికి ఆ శివలింగేశ్వరి దర్శనం కోసం వేలాదిగా వస్తున్నటువంటి వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇదే కాకుండా రేపు కూడా అన్నదాన సత్రం ఉంది కనుక వేలాది మంది భక్తులుగా వచ్చి వేములవాడ నుంచి అయితేనేమి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఆదిత్యం అన్నదాన సత్రం స్వీకరించి ఎంతో మంది ఆదిలాబాద్ నుంచి ఇక్కడ అన్నదాన సత్రం స్వీకరించి వెళ్ళిపోతారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మా ముక్కాల్ గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున, మా మర్రి దేవస్థానం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. నేను ముక్కాల్ గ్రామస్తుని పల్లెకి మర్రి నుంచి నేను 2012 నుంచి మారేస్తున్న స్వామి. ఇక్కడ మనం ఏది అనుకుంటామో అది కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ శివుడు కొలువున్నా అని చెప్పి ప్రత్యక్షంగా మేమే సాములకు సాక్ష్యము. ఎందుకంటే ఇక్కడ ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మనం భక్తితో పూజ చేస్తే స్వాములందరికీ అనుకునే జరిగిపోతాయి. కాబట్టి మా శివుడి దర్శనానికి ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తారు. సో వాళ్ళ నమ్మకమే ఇక్కడ రోజుగా భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగా మా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా ఏర్పాటు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. వారికి మద్దతుగా మేము కూడా సంవత్సరంలో కూడా ఎంతో ఉత్సాహంతో సాయంత్రం శివుని సేవ చేసుకొని గ్రాండ్ గా హర హర శంకర శివ హర శంకర కైలాసపతి మా దేవా ఓ బోలా శంకర. నీ మందిరములోనా కూర్చుని చుంటిని రావా ఓ దేవా